అప్పుల భారం అనారోగ్య సమస్యలతోనే శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లికి చెందిన సుధాకర్ కుటుంబం శ్రీశైలంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని తహసీల్దార్ ఈశ్వరప్రసాద్ చెప్పారు. సుధాకర్కు 90 లక్షల మేర అప్పు ఉందన్న తహసీల్దార్ పెళ్లైన చెల్లెళ్లు ఒంట్లోనే ఉండటం, మరో చెల్లికి పక్షవాతం ఉండటంతోనే బలవన్మరణానికి పాల్పడినట్లు తెలిపారు. నేను కూడా ఇంట్లోనే వచ్చి పోతా అంటే ఎప్పుడన్నా కానీ చిన్న బాబు బాగలేకపోయాడు సార్. బాగలేకుంటే అది రేసుపురం దానికి పోయినాడు. నేను వస్తుంటే వద్దులే నువ్వు నేను చూపించుకుని వస్తాలే బాబా నేను పోయినాడు. నెలాయా దినం ఫోన్ చేస్తాం. మొన్న మాట్లాడింది నాన్నలు కూడా నువ్వు రా నేను ఏరోసాటి పోతానంటే వాళ్ళ చిలిచి పోదులే అనింది. సరేలేమన్నాను. అప్పులే చాలా చేసుకుంది లెక్కంతా. నేనేమో వాడుకుంటే వాళ్ళకే వాళ్ళ తమ్ముడికి ఇచ్చుకుంటే వాళ్ళే రా నా పిల్లలు రా అంటే వద్దులే వాళ్ళు ఈ పిల్లలు ఇచ్చిపెట్టి రాలేనా బాబు కుట్టి బాబును ఎత్తలు దింపాలా నా చేత కాదు చిన్న పాప నడి బాబు చేత ఏందో దాడి చేస్తానంటే ఉండు అన్నా. నేను కూడా వచ్చిపోతా అంటే మామూలు నేను పక్కనే ఉంటే పక్కన ముందు ఏమన్నా 2-3 రోజుల క్రితం ఏమన్నా ఫోన్ చేసింది ఏమన్నా మాట్లాడింది? అప్పుడు మాట్లాడింది. ఏమని మాట్లాడింది? నేను వచ్చే వరకు అనంతపురం పక్కన నేను బడికాటికి వాచ్మెన్ 15,000 మాట్లాడుకున్నాను. అంటే నేను వచ్చే వరకు ఉండు, నేను వచ్చి నుంచి పోదులే బాగా చూస్తాను ఉండమనింది. ఏమని ఇబ్బంది ఉన్నట్లు ఏమన్నా మాట్లాడినారా? ఏ ఇబ్బంది మాట్లాడలేదు సార్, బాగా మాట్లాడింది. నువ్వు నేను వచ్చే వరకు అనింది. బతకలేక చచ్చిపోయినారు. 1 కోటి రూపాయలు అప్పు చేసి అయిపోయి పెట్టినారు. ఇండ్లు వాకిట్లు తినేకి లేదు, ఏం లేదు. ఆ పాప కుంటి పాప మంచంలో పడిపోయింది. పింఛని కూడా రాసుకోలే ఆ పాపకు. ఇంత ఒకటే కుటుంబంలోనే ఎక్కడ పోలేనాయన. ఈడే వాళ్ళ తమ్ముని కాసుకొనే ఉండేది వాళ్ళు. ఎప్పుడు పోయినారు వాళ్ళు అక్కడ? నెల. దాదాపుగా సుధాకర్కి 90 లక్షల వరకు అప్పులున్నాయని తేలింది. అలాగే అతను ఆటో డ్రైవరే, వేరే వృత్తి కానీ ఏం చేయడం లేదు. ముగ్గురు అక్క చెల్లెలు ఎవరైతే ఉన్నారో ఆదిలక్ష్మి, మల్లేశ్వరి, శ్రీదేవి. పెద్దక్కకు 2వ అక్కకు మ్యారేజ్ అయింది. వాళ్ళు వారి భర్తలతో ఉండకోకుండా సుధాకర్తోనే ఉంటున్నారు. అలాగే 3వ చెల్లెలు శ్రీదేవి, ఆమెకి కొద్దిగా పక్షవాతం ఉండడం వల్ల కూడా ఆమెకి మ్యారీడ్ కూడా కాలేదు. ఈ 90 లక్షలు అప్పు ఉండడం వల్ల గతంలో సుధాకర్ ఐపీ కూడా పెట్టినట్లుగా లోకల్గా విచారణలో తేలింది. వీళ్ళు శ్రీశైలం వెళ్ళి ఈ విధంగా హ్యాంగింగ్ చేసుకోవడానికి ప్రధాన కారణము అప్పులు మరియు హెల్త్ ఇష్యూస్ అని ఇక్కడ ఉన్న వాళ్ళ బంధువులు రిలేటివ్ సందర్భంలో చెప్పడం జరిగింది. హెల్త్ ఇష్యూ వచ్చేసి ఒక అబ్బాయి మల్లేశ్వరికి కొడుకు కూడా ఉన్నాడు, 15 సంవత్సరాలు. ఆ అబ్బాయి కూడా ఏమి చదువుకోలేదు, వీళ్ళతో పాటే ఉన్నాడు. టోటల్గా మొత్తం 5 మంది అక్కడ శ్రీశైలంలో హ్యాంగింగ్ చేసుకున్నారు. హెల్త్ ఇష్యూ వచ్చేసి మణికంఠ అని మల్లేశ్వరి కొడుకు, 15 సంవత్సరాలు. ఆ అబ్బాయికి కొద్దిగా హెల్త్ ఇష్యూ ఉంది. తర్వాత 3వ చెల్లెలు శ్రీదేవి, ఆ అమ్మాయికి పాక్షికంగా పక్షవాతం ఉండడంతో వీళ్ళిద్దరూ ట్రీట్మెంట్ కోసమని గత నెల 28వ తారీఖు బత్తలపల్లి మండలం వదిలి వాళ్ళు విరూపాక్షాపురము ఈ విధంగా తిరిగి చివరిగా శ్రీశైలం చేరుకొని మనస్తాపంతో ఈ విధంగా చేసినారని చెప్పి అని లోకల్గా విచారణలో తెలిసింది.